నా పేరు వెంకటేష్. తంబిగానపల్లికి చెందిన వ్యక్తి. నేను బేస్తవారం గవర్నమెంట్ హాస్పిటల్ చెకప్కి వెళ్ళాను. శుక్రవారం నాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వెంటనే నేను మెడికల్లో వచ్చి అడ్మిట్ అయ్యాను. శనివారం మా ఇంటికాడికి వెళ్ళి మున్సిపల్ సిబ్బంది మొత్తం ఈ జ్యోతిష్ అనే వ్యక్తి తీసుకెళ్ళి బ్లీచింగ్ చల్లారు. కానీ బ్లీచింగ్ చల్లేది అన్ని విధాలుగా మంచిది, కానీ వ్యక్తిగత దురుద్దేశంతో నా మీద ఏదో కచ్చ పెట్టుకునేసి నాకు 7 lakhs కారు ఉన్నాయి, ఆ ఇన్నోవా కారు మీద మొత్తం నాశనం చేశాడు. బ్లీచింగ్ చల్లి స్కూటర్ కూడా బ్లీచింగ్ చల్లి చాలా పాడైపోయింది. అలాంటి చేయకూడదు. కానీ వాంటెడ్గా ఆ జ్యోతిష్ అనే వ్యక్తి నా మీద ఏదో కక్షపూరితంగా చేసినట్లున్నాయి. కానీ నేను ఫోన్ రకంగా కమిషనర్ గారికి తెలియపరిచా, ఆ వీడియో కూడా పెట్టాను. అదేవిధంగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఫోటోలు పెట్టాను, ఫోన్ రకంగా తెలియపరిచాను. కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వాలమ్మన్నారు. కానీ నేను కంప్లైంట్ ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి కోవిడ్ కారణంగా నేను వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వని కారణంగా దయచేసి మీరు మన జిల్లా ఎస్పీ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మన డిఎస్పీ గారు అందరూ చేరి నాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. కానీ ఇలాంటి కోవిడ్ కారణంగా కక్షపూరితమైన చర్యలు చేయటం ఎంత విధంగా సబబు అనేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్. అదేవిధంగా ఇలాంటి దుస్థితికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి సార్. ఇలాంటి కక్షపూరితంగా ఇలాంటి చేసేది అంత మంచిది కాదు. కానీ దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను, నాకు తగిన న్యాయం చేయాలనేసి మిమ్మల్ని కోరుతున్నాను సార్.